జనరల్‌గా సినిమాలకి సర్టిఫికేట్‌లు ఉంటాయి గదా! ఏ సర్టిఫికేటో, యూ సర్టిఫికేటో, ఆ సర్టిఫికేటు, యూ అండర్ 18, అండర్ 12, అండర్ 15 మన ఇండియాలో గూడా ఉన్నాయి. రూల్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప' ఉంది. 'పుష్ప'కి గూడా అంటే జనరల్‌గా ఎలా ఉంటదంటే నరుక్కోటాలు, సంపుకోటాలు ఇలాంటియన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ సర్టిఫికేట్ అది ఇస్తారనమాట. ఎందుకంటే పెద్దలు మాత్రమే అనేసి. నెగెటివ్ అంటే ఇంకేదన్నా ఒక బ్యాడ్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలకు పెద్దలకు మాత్రమే అని గూడా రాస్తుంటారు పోస్టర్‌ల మీద ఒక్కొక్కసారి. సో, ఇప్పుడొస్తున్న సినిమాలు రీసెంట్‌గా ఒక ఫ్యామిలీ చిన్న పిల్లలతోటి ఒక 5 ఏళ్ల పిల్లోడున్నాడు. ఒక 10 ఏళ్ల అమ్మాయుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఎళ్లి థియేటర్‌లో కూర్చొని చూడొచ్చా? అసలు వీళ్ళని థియేటర్‌లకి రానివ్వచ్చా పిల్లల్ని? అలాంటి సినిమాలు కాకుండా వేరే సినిమాలు అసలేమన్నా చూస్తున్నామా మనం? ఎందుకు అందరూ ఆ పెద్ద పెద్ద సినిమాల వైపు హై బడ్జెట్ సినిమాలు, నరుక్కోటాలు, చంపుకోటాల వైపు ఎళ్ళిపోతున్నాం. థియేటర్‌లో మరెందుకు పిల్లల్ని రానివ్వకూడని సినిమాలకు గూడా రానిస్తున్నారు లోపటికి. ఎవరు చెక్ జేయరా ఏజు? సో, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు సినిమాకి సంబంధించినవన్నీ పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇంకా మీరు లైకు, సబ్స్క్రైబ్ ఇయన్నీ ఏసుకోండి. సో, యాక్చువల్‌గా కరెక్ట్‌గా చెప్పాలంటే రీసెంట్ డేస్‌లో ఒక కుటుంబం ఎళ్లి కలిసి కూర్చొని చక్కగా చూసేటువంటి సినిమా ఒక్కటి లేదు భయ్యా. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఎంతసేపటికి ఏంటంటే హీరో ఓరియెంటెడ్ సినిమాలయిపోయినాయి. కథ ఓరియెంటెడ్ సినిమాలు గాలే. ఏంటంటే పిల్లలతోని చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'హిట్ 3' తీసుకుందాం. 'హాయ్ నాన్న' తీసుకుందాం. రెండిటిని కంపేర్ చేయండి. ఓకే. 'హాయ్ నాన్న'కి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. ఏమీ లేదు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలతోటి చక్కగా థియేటర్‌లోకెళ్ళి కూర్చుంటే ఏడ్చి బయటకొస్తారు. అంత ఎమోషనల్ డ్రివెన్ స్టోరీ అది. అదే 'హిట్ 3కో, ఒక 'సలార్‌కో' ఇద్దరు పిల్లల్ని తీసుకొనెళ్తే ఏం చూస్తారు ఆ పిల్లలు? గన్నులు, తుపాకులు, కాల్చుకోటాలు, చంపుకోటాలు, నరుక్కోటాలు, తలకాయ నరికేటాలు, బ్లేడ్‌తో కోసేటాలు. 'పుష్ప' ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఏం చూస్తారు పిల్లలు 'పుష్పలో'? హ్మ్. నోటొచ్చి ఇట్లా టక్కన బ్లేడ్ తీసేసి కసక్కన పెగ్గోసేస్తామా? అదా? అంటే వాడు బ్లేడు నోట్లో పెట్టుకొని తిరుగుతా ఉంటాడు. బమ్మరిది, సునీల్ బమ్మరిది. అంటే పిల్లల్ని తీసుకొనెళ్ళి కూర్చుంటే బ్లేడ్‌తోని కసక్కన కొయటాలు. సో, అంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళి కూర్చుని, చూసి, ఎంజాయ్ చేసేటువంటి సినిమాలు చాలా తక్కువొస్తున్నాయి. ఓకే. అదొక సైడ్. నెక్స్ట్ పిల్లల్ని ఈ సినిమాలకి తీసుకెళ్ళొచ్చా? అంటే యాక్చువల్‌గా మనకి సెన్సార్ సర్టిఫికేట్‌లయితే ఇస్తారు. సో, ఇప్పుడు అబ్రాడ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్‌లో యూకే, యూఎస్, కెనడా ఇట్లాంటి కొన్ని కొన్ని మంచి వెల్ డెవలప్డ్ కంట్రీస్‌లో ఐడీ చెక్ చేస్తారు. ఓకే. నాకు చెప్పారు చాలామంది రీసెంట్‌గా ఏదో, ఏదో ఒక సినిమాకి 15 అని పెట్టారంట. మనకి ఇండియాలో అలవాటు కదా జనరల్‌గా. 5 ఏళ్లోడు, 6 ఏళ్లోడు కూడా థియేటర్‌లోకెళ్ళిపోతుంటే ఎవరు ఆపరు. వాళ్ళు రీసెంట్‌గా అబ్రాడ్ షిఫ్ట్ అయ్యారంట. వాళ్ళ పిల్లలు సినిమాకెళ్తే రానీలేదంట. గోల గోల చేశారంట ఇంట్లో. ఏంటి అంటే 15 ఏళ్ళ వాళ్ళ వాళ్ళ పిల్లలు 13, 14 ఏళ్ల పిల్లలు రానీలేదంట. అదే అదే సినిమాని ఇండియాలో చూస్తారు. హ్యాపీగా చూస్తారు. థియేటర్‌లో కూడా ఎవడు ఆపడు. ఎళ్ళిపోతారు. ఫారెన్‌లో రానీలేదట వాళ్ళని. సో, అది పరిస్థితి అనమాట. సో, ఇండియాలో మరి ఎందుకు రానిస్తారంటే, మన దగ్గర రూల్స్ ఉంటాయి. ఏ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్, అండర్ 12, అండర్ 5 సెన్సార్ సర్టిఫికేట్‌లో బోలెడు రకాలుంటాయి. దాని ప్రకారం ఇస్తారు సర్టిఫికేట్. కానీ థియేటర్‌లోకి ఎంటర్ చేసేటప్పుడు ఏజ్ వెరిఫికేషన్ చేసి పిల్లల్ని లోపల పంపియడం అనేది ఉండదనమాట. మరిప్పుడు సమాజంలో ఇన్ని రకాల క్రైమ్స్ జరుగుతా ఉన్నాయి కదా! రీసెంట్‌గా ఏదో సంథింగ్ ఎవరినో ఎవరో చంపడమో ఏదో జరిగితే వాళ్ళని విచారిస్తే ఎక్కడో బాంబేలోన సంథింగ్ ఎక్కడో జరిగిందండి. ఏంటి ఇట్లా ఎందుకు చేశారు అనంటే, వెబ్ సీరీస్‌లు చూసి ఇన్‌స్పైర్ అయ్యారంట వాళ్ళు. అంటే ఈ కొన్ని కొన్ని కథలను చూసి చాలామంది అంటుంటారు కదా! సినిమా స్టోరీలు చూసి ఇన్‌స్పైర్ అయితుంటారు. దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటారు. సినిమా వాళ్ళని ఇదే మాట అడిగితే ఏమంటారు? అలాంటి కథలు చూసాకే కదా మేము సినిమా రాస్తున్నాం అంటారు. నాకిప్పుడు చిన్నప్పుడు 'స్వాతి' బుక్ చదువుతున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అనమాట. ఆ 'శివ' సినిమా వచ్చిన కొత్తలో మధ్యలో ఒక బాక్స్ పెట్టి ఒక హీరోని క్వెషన్ అడిగితే ఆ హీరో ఏం చెప్తాడు అనేది రాసేవాళ్ళు అప్పట్లో. మనకి సినిమాలంటే అలానే తెలిసేవి. ఇప్పుడులాగా ఈ యూట్యూబ్‌లు లేవు కదా! దాంట్లో మీరు 'శివ' సినిమాలో చైన్ పట్టుకుంటున్నారు గదా! దీన్ని జూసి మరి అందరూ చైన్ పట్టుకొని తిరుగుతారు గదా! ఇక నుంచి కాలేజీ స్టూడెంట్సు అని అంటే, దానికి నాగార్జున గారు ఏం జెప్తారంటే, అలాగా చైన్‌లు పట్టుకొని తిరిగే వాళ్ళని చూసే మేము ఈ సినిమా తీసాము అని జెప్తారనమాట. అంటే సినిమా వాళ్ళని అడిగితేనేమో చూసి తీసామంటారు. ఓకే. ఇక్కడేమో సినిమా చూసి జనాలు చెడిపోతున్నామంటారు. మరిప్పుడు 'సలార్‌లో' 100 మంది డబ 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 ఏసేస్తారు గదా!
కేజీఎఫ్లో డబ 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 వేసేస్తారు కదా, అలా చేస్తారా బయట? చేయరు కదా. మరి అది క్రియేటెడ్ స్టోరీయే కదా. పిల్లలలో ఏంటంటే ఆ ఏజ్ పిల్లల్లో ఎట్లా సైకాలజీ డెవలప్ అయిపోతుంది అంటే, ఇప్పుడు వాడు ఊహించేసుకుంటాడు సినిమాల్లో ఆ ఏజ్లో. ఎందుకంటే పిల్లలకి మెచ్యూరిటీ ఉంటుంది కదండి. సో వాడు అక్కడ నిలబెట్టుకొని ఊహించేసుకుంటాడు అనమాట. సో ఇది ఇన్ని రకాల సర్టిఫికెట్లు ఉన్నా కానీ పిల్లల్ని ఎలో చేస్తూ ఉంటే, పిల్లలు ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటే వాళ్ళలో కూడా ఒక డిఫరెంట్ మెంటాలిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. పోనీ ఒక సినిమా ఫైటింగ్ సినిమా వచ్చింది, ఒక సినిమా ఇప్పుడు చిరంజీవి సినిమాలు తీసుకుందాం. ఒకప్పుడు మన చూసుకుంటే ఓ 4-5 ఫైట్లు ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే ఫైట్లు కంపల్సరీ. చిరంజీవి సినిమా వెళ్ళేదే ఫైట్లు చూడడానికి, ఒక 5 పాటలు. కానీ మధ్యలో కొంత కథ అనేది ఉంటుందన్నమాట. ఫైట్ ఏంటి, మామూలుగా టిష్యూ 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 కొట్టడం అంతే, సౌండ్ వస్తుంటుంది. అంతకన్నా పెద్ద ఏముంటుంది, టిష్యూ టిష్యూ అని ఏం. ఒక కథ అనేది ఉంటుంది. ఒక ఫ్యామిలీని తీసుకొని వెళ్తే కూర్చుంటే చక్కగా పిల్లలు కథ ఎంజాయ్ చేస్తారు, ఫైట్లు ఎంజాయ్ చేస్తారు, చంపుకోటాలు అవేం ఉండవు. ఊరికే ఇట్లా గుద్దితే పడతారు వాడు, అంతే. అదే ఫైట్ అంటే ఒకప్పుడు. ఇప్పుడు అసలు తీసుకుంటే అయిపోతే మొత్తం అందరూ ఎగిరిపోతుంటాం. చూసారు కదా రీసెంట్ చేసిన మన శంకర్ ప్రసాద్. ఏంటంటే ట్రెండ్ అదే, ఇప్పుడు ట్రెండ్ అలా నడుస్తుంది కాబట్టి. కానీ దాంతోపాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మన శంకర్ ప్రసాద్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో ఇలాగా ఈ సినిమాలు ఈ ఏజ్ సర్టిఫికెట్ ఉన్నా కానీ పిల్లల్ని అలౌ చేస్తుంటే పిల్లలలో కల్చర్ పెరిగిపోతుంది. మరి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయా అంటే రావట్లేదు. మరి ఏమన్నా ఇప్పుడు రీసెంట్గా విశ్వనాథ్ సన్స్ వచ్చింది. అలాంటి సినిమాలు వచ్చినా కానీ అసలు వచ్చింది తెలీదు, పోయింది తెలీదు. చాలా వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అందరు హీరోలు హై బడ్జెట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా వేరే చిన్న సినిమాలు ఎవరు చేసేవాళ్ళు లేరు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు మొన్న చెన్నై లవ్ స్టోరీ ఒకటి వచ్చింది చెప్పాలంటే. ఇప్పుడు రేపు పొద్దున్న చెప్పలేము, ఆయన కూడా 100 కోట్లకు 500 కోట్లు పోయి కస చేస్తాడేమో. ఫ్యామిలీ సినిమాలు తీసే నాని కూడా ఇప్పుడు ప్యారడైజ్ అనుకుంటా మళ్ళీ కస నరికే సినిమాలకి వెళ్ళిపోయాడు. సో ఇలాగ అందరూ స్లోగా అలా డైవర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇక ఈ ఫ్యామిలీ సినిమాలు మామూలు వేరే ఆ హీరోలు వాళ్ళు వీళ్ళు చేశారనుకోండి, చూడరు కదా. ఒక నాని ఒక ఫ్యామిలీ సినిమా చేస్తే ఆడియన్స్ చూస్తారు. అదే కొత్తగా వచ్చినటువంటి హీరో ఒక ఫ్యామిలీ సినిమా చూస్తే అసలు అది రిలీజ్ అయింది పోయింది కూడా తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు నాని సినిమా స్టార్టింగ్లో అలా ఉండొచ్చు. ఇప్పుడు నాని వచ్చేటప్పటికి ఏంటంటే ఒక స్టార్ హీరో అయిపోయాడు. అలాగా ఇప్పుడు రామ్ చరణ్ అయినా సరే ఒక గేమ్ చేంజర్ ఉంది, డీసెంట్గా ఉంటుంది సినిమా. ఓకే, దాంట్లో అంత హెవీ వైలెన్స్ కథకు సంబంధించినటువంటి సినిమా. మళ్ళీ పెద్దకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా అదొక డిఫరెంట్, ఇక కుస్తీ పోటీలని అదని గదలని ఇదని వాళ్ళు అంత అదొక హెవీగా ఉంటుంది అనమాట సినిమా, భారీగా ఏంటో ఒక డిఫరెంట్. సో అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు రేపు పొద్దున ఒక నార్మల్గా ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా మంచి సినిమా చేశాడు అనుకోండి, జనాలు చూడగలుగుతారా? అబ్బా ఏంద్రా నాయన రామ్ చరణ్ ఏంటి ఇలాంటి సినిమా చేశారు అనుకుంటారు. అంటే ఇప్పుడు రామ్ చరణ్ చేస్తే ఒక 500 కోట్లు 1000 కోట్లు ఆ టైప్లో చేయాలన్నమాట. రంగస్థలం చూడండి, హై బడ్జెట్ సినిమానే కానీ ఎంత బాగుంటుంది. ఒక కథ అంటే ఒక స్టోరీ లాగా వెళ్ళిపోతుంటాం. మళ్ళీ అదే సుకుమారు పుష్ప, అది చూడండి డిఫరెన్స్. ఓకే, దీనికి వెళ్తే ఫ్యామిలీతో చక్కగా కూర్చొని చూడొచ్చు రంగస్థలంలో. అదే పుష్ప దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎంతసేపటికి అదంతా ఒక నెగిటివ్ షేడ్లో పోతుంటుంది. అంటే ఏంటంటే సినిమాలు కూడా రోజు రోజుకి మారిపోతున్నాయి. కానీ ఈ సెన్సార్ సర్టిఫికేట్లు ఏమైతే ఇస్తున్నారో అవి కొంచెం థియేటర్లో స్ట్రిక్ట్గా పాటించి పిల్లలను యాక్చువల్గా ఈ సినిమా మీకు అలౌడ్ లేదు అంటే, కానీ ఒకవేళ థియేటర్లో ఆపినా ఇంట్లో ఓటీటీల్లో చూస్తున్నారు, దానికి ఎవడేం చేయలేడు. ఓటీటీల్లో రూల్స్ కూడా ఉంటాయి. కాకపోతే అబ్రాడ్ ఓటీటీల్లో ఎలా ఉంటాయంటే కొన్ని సీన్లు వాళ్ళు కట్ చేయమంటారు. చంపటాలు నరకటాలు ఉన్నాయనుకోండి, కట్ అసలు మనం చూసి తెరిచేలోపు టక్కన అయిపోయిందా ఫైట్ అంటాం, ఏముండదు అక్కడ. అలా వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ అనమాట. సో మరి ఇండియాలో కూడా అలాంటి రూల్స్ వచ్చేసి అట్లాంటి కట్ చేస్తే అంటే పిల్లలు కూర్చొని చూసేటప్పుడు కొంచెం వాళ్ళు ఇలాంటివి చూస్తే వాళ్ళ మైండ్లో పడటం మంచిది కూడా కాదన్న ఉద్దేశంతో అందరూ అలా మాట్లాడుతున్నారు అనమాట. జనరల్గా డిస్కషన్ వస్తుంది ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏంటంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు రావట్లేదా, అసలు కథలు ఎటుపోయినాయి ఏంటి అనేది అంటున్నారు అనమాట. సో అందుకని ఈ పర్టికులర్ విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తే, వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్, హ్యావ్ గుడ్ డే.